సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. మాధుడి గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఎస్ అనిల్ గారు, వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ గారికి సంబంధించిన వార్త ఒకటి నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతోంది అండ్ చాలా మందిని ఆ వార్త అంటే బాగా ఎమోషనల్గా టచ్ చేసింది సార్. ఒక్కసారి ఆ వార్త ఏంటో చదువుతాను. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ సంపదలో 75% సమాజానికి ఇచ్చేస్తానంటూ కూడా ప్రకటించారు. కుమారుడి హఠాన్మరణం వేళ వేదాంత అగర్వాల్ పునరుద్ఘాటన. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ తన సంపదలో 70% కంటే ఎక్కువ మొత్తాన్ని సమాజానికి విరాళంగా ఇస్తానంటూ కూడా ఆయన ప్రకటించడం నిజంగా ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చాలా ఎమోషనల్గా టచ్ చేస్తున్నట్టు కూడా ఆ ఆర్టికల్ అయితే మాత్రం వచ్చింది సార్. సార్ అంటే వేదాంత గ్రూప్ చైర్మన్ అంటే కొన్ని లక్షల కోట్ల వేల కోట్ల రూపాయల సంపద ఉన్నటువంటి వ్యాపారవేత్తలు. సో ఆయన కుమారుడి అమెరికాలో ప్రమాదవశాత్తు చనిపోయిన తర్వాత సో ఆయనకున్నటువంటి సంపదలు, ఆయనకున్న వెల్త్లో ఆల్మోస్ట్ 70% కంటే ఎక్కువగా కూడా సొసైటీకి నేను చారిటీ కింద ఇచ్చేస్తానంటూ ఆయన ప్రకటించడం అనేది అది నిజంగా చాలా చాలా గర్వకారణం, చాలా గొప్ప విషయం. సో మరి ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళ నుంచి, ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళ మంచి చర్యల నుంచి మనం ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలి, అసలు మనల్ని మనం ఏ విధంగా మెరుగుపరచుకోవచ్చు అంటారు ఇటువంటి సందర్భాల నుంచి? ఒకటి, ఇది ఎవరైతే హఠాన్మరణం జరిగిందో అగ్నివేష్ అగర్వాల్. సో 49 సంవత్సరాలు ఒక స్కీ యాక్సిడెంట్లో జరిగిన ప్రమాదం వల్ల ఆయన ఇది జరిగింది. సో కొన్ని థింగ్స్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఒకటి మీరు చెప్పినట్టు సమాజ సేవ కోసం 70% 75% తను స్పెండ్ చేస్తాను. అది ఆల్రెడీ చాలా మంది మన ఇండియన్ అండ్ ఆల్సో గ్లోబల్గా కూడా చాలా మంది ఎవరైతే బిలియనియర్స్ ఉన్నారో ఈ కమిట్మెంట్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఎమోషనల్ స్టేజ్లో వీళ్ళు కూడా అనిల్ అగర్వాల్ గారు ఆల్రెడీ మొదటి నుంచి చేస్తున్నారు, ఆయన ఇది చేశారు. కానీ ఇక్కడ నుంచి కొన్ని థింగ్స్ ఇంపార్టెంట్ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. ఒకటి ఏంటంటే సక్సెషన్ ప్లానింగ్. వేదాంత గ్రూప్ కంపెనీ హ్యూజ్ కంపెనీ, మెటల్స్లో మనకి చాలా ఇండియాకి కీ ఇంపార్టెంట్. వేదాంత గ్రూప్ అంటే ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అనిల్ అగర్వాల్ మొదటి నుంచి కూడా వాళ్ళ ఇద్దరు పిల్లలకి, వాళ్ళ కూతురికి వాళ్ళ అబ్బాయికి కంపెనీలోని వాళ్ళ గ్రూప్ కంపెనీస్ బాధ్యతలు డివైడ్ చేయడము అండ్ ప్రొఫెషనల్గా అంటే ఫ్యామిలీ మీద డిపెండెంట్ కాకుండా ప్రొఫెషనల్ లీడర్షిప్ డెవలప్ చేసుకోవాలి. అంటే వాళ్ళు కంపెనీ మాకు ఏమైనా కంపెనీ ఎప్పుడు మిగిలిన షేర్ హోల్డర్స్ కూడా ఉన్నారు, ఓన్లీ ప్రమోటర్సే కాదు. సో షేర్ హోల్డర్స్ వాల్యూ కూడా అలాగే ఎప్పుడు కంటిన్యూగా ఉండాలి. కంపెనీ ప్లాన్స్ ఏమి ఉండాలంటే ప్రొఫెషనల్ లీడర్షిప్ కంటిన్యూస్గా నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేయాలనేది వాళ్ళు ముందు నుంచే చేస్తున్నారు. దట్ వాజ్ ఎ గుడ్. అందుకే ఇంత పెద్ద జరిగినా కానీ స్టాక్కి అంత పెద్ద ఇంపాక్ట్ అవ్వలేదు. అండ్ రేపటికి సక్సెషన్ ప్లానింగ్ కొంచెం కొన్ని కేసులు ఒకటి హిందుస్థాన్ జింక్ బోర్డు కానీ కొన్నిట్లలో మాత్రం ఎఫెక్ట్ అవ్వచ్చు కొన్ని రోజులు, ఎందుకంటే తను కీ డిసిషన్ మేకర్. బట్ అదర్వైజ్ మాత్రం మనం కంపల్సరీ నేర్చుకోవాల్సింది ఏంటంటే, బిజినెస్ మ్యాన్ ఎవరైనా సరే సక్సెషన్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత డబ్బులున్నా కొన్ని థింగ్స్ మనకు చెప్పి రావు, అది వన్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ కంటింజెన్సీ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. ఎంత డబ్బులున్నా నీ దగ్గర హాస్పిటలైజేషన్ ఇట్లాంటి యాక్సిడెంట్ అయితే నువ్వు కాపాడలేవు, డబ్బులు కాదు కాపాడేది. సో కొన్ని థింగ్స్ కంపల్సరీ ప్లానింగ్ అవసరం. సో ఏం ప్లానింగ్? ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, నీ యాస్పిరేషన్స్ ఉన్నాయో, అవన్నింటికి సరిపడా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. చాలామంది ఏంటంటే, అది ఒకటి ఉందండి నాకు ₹1,00,000 ఉంది అంటారు. నీ ఈఎంఐలే 80 లక్షలు 70 లక్షలు ఉన్నప్పుడు నీకు వచ్చిన ₹1,00,00,000 అవిటికే పోతాయి, ఫ్యామిలీకి ఏం మిగులుతుంది? ఇది అంటే భరోసా కాదు అది. నువ్వు కరెక్ట్గా తీసుకోకపోవడం, జస్ట్ హ్యావింగ్ జస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ కరెక్ట్. సఫిషియంట్ అమౌంట్ ఉందా లేదా నీ బాధ్యతలకి? నువ్వు 25 ఉన్నప్పుడు ఒక ₹1,00,00,000 తీసుకున్నావు, ఇప్పుడు నీ ఏజ్ 40, ఏం సరిపోతుంది? నీకు 2 పిల్లలు ఉన్నారు, అప్పుడు పిల్లలు లేరు, అప్పుడు భార్య లేదు, అప్పుడు సెకండ్ హౌస్ లేదు, బాధ్యతలు లేవు, ఏమీ లేవు. బట్ నౌ యూ హ్యావ్ ఆస్పిరేషన్స్. పిల్లలు ఇద్దరిని ఫారిన్ చదివించాలి ఆర్ మంచి కాలేజీలో చదివించాలి అంటే అవి మనకేమైనా జరిగితే, ఇంత డబ్బులున్నా సడన్గా జరిగితే ఏమవుతుంది? ఎవరు కాపాడలేరు. సో అందుకోసం దిస్ షోస్ దట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ ఎంత ఇంపార్టెంటో. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే కంటింజెన్సీ ప్లానింగ్. ఇవన్నీ ఉన్నా కానీ అన్ని ఇన్ఫర్మేషన్స్ ప్రాపర్గా కంటింజెన్సీ ప్రతి దానికి. అంటే కొద్దిసార్లు అంటారు మనం ఎందుకు చెడు ఆలోచించాలి ముందు అంటాం, బట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం
బయటికి వెళ్ళినా మన ప్రమేయం లేకుండా మనం ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే మనం కరెక్ట్గా ఉండి దారిలో ప్రాపర్గా వెళ్తున్నా కానీ పక్కనోడోడో తప్పు వల్ల కూడా మనకి ఇబ్బందులు వచ్చాయి. ఆబ్వియస్లీ అవును. సో అందుకోసమే కంటింజెన్సీ ప్లానింగ్ కూడా, ఈ 3 థింగ్స్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అండ్ థ్యాంక్ఫుల్లీ అనిల్ అగర్వాల్ గారు మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ హ్యావ్ డన్ వెల్. సో ఆయన ఎమోషనల్గా ఇంత జరిగినా కానీ హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ప్యానిక్ క్రియేట్ చేయకుండా అంత కమ్యూనికేషన్ అంతా కూడా ట్విట్టర్ ద్వారా ఆయన్నే సొంతంగా పోస్ట్ చేస్తూ ఉన్నారు. దేర్ బై ఏంటంటే చూడండి ఎంత రెస్పాన్సిబుల్గా ఇంత జరిగింది, అది ఎవరు రిప్లేస్ చేయలేరు. అంత మన కళ్ళ ముందు పేరెంట్స్ కళ్ళ ముందు ఒక కొడుకు కూతురు ఇబ్బంది ఇట్లా పడితే మాత్రం చాలా కష్టం. బట్ స్టిల్ ఎంత స్టేబుల్గా ముందే ప్లాన్ చేసుకున్నారు. అన్నిటికీ ప్లాన్ ఉంది. సో అందుకోసం ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందంటే మీ లెవెల్లో మీకున్న యాసెట్స్కి మీకున్న బిజినెస్కి తగ్గట్టు సక్సెషన్ ప్లానింగ్ అండ్ కంటింజెన్సీ ప్లానింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. రైట్ సార్. సో మాధవిరెడ్డి గారు, మరి మీరేం చెప్తారు? వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ నిజంగా ఆయన చేసిన పోస్ట్ అనేది వాళ్ళ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించింది. అంటే లైఫ్ ఎంత అన్సర్టైన్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ విత్ ఎనీవన్ అండి. సో నేను రీసెంట్ గా ఇలానే ఒక రిటైర్మెంట్ కపుల్స్ అందరికీ కూడా ఒక సెషన్ తీసుకున్నాను అనమాట. సో అక్కడ వాళ్ళందరికీ ఒక విల్, అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ కాన్సెప్ట్, అంటే యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానింగ్ మేము చాలా విషయాలు మాట్లాడతాం. రిటైర్మెంట్ ప్లానింగ్ మాట్లాడతాం, ట్యాక్స్ ప్లానింగ్ ఉంటుంది, రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ప్లానింగ్ ఉంది, ఇంకా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ గురించి, డెట్ మేనేజ్. బట్ ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ లో మేము ఎప్పుడు ఎస్టేట్ ప్లానింగ్ గురించి మాట్లాడలేదండి. ఎస్టేట్ ప్లానింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విషయంగా మేము అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాము ఈ పర్టికులర్ మీడియం ద్వారా. సో ఎస్టేట్ ప్లానింగ్ అంటే ఏంటంటే చాలా మంది మన ఇండియన్స్ అండి, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు చూడండి, ఆయన అంత పర్ఫెక్ట్ గా చేశారు కాబట్టి ఆ సిచ్యువేషన్ ని కొంతవరకు హ్యాండిల్ చేయగలిగారు. అంటే మిగతా వాళ్ళకి ఆ ఇన్సిడెంట్ అనేది ఇంపాక్ట్ అవ్వకూడదు అని ఆయన మాక్సిమం ట్రై చేశారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మంది మనం చూసామండి, ఒక నామినేషన్ కూడా పెట్టరండి. మ్యూచువల్ ఫండ్స్ రాస్తారు, నామినేషన్ పెట్టరు. ఎఫ్డి చేస్తారు, నామినేషన్ చెయ్యరు. అసలు ఎక్కడ అంటే ఇన్సూరెన్స్ కంపెనీలకు కానీ ఎక్కడ కూడా నామినేషన్ డీటెయిల్ పర్ఫెక్ట్ గా ఇవ్వరు. సడన్ గా ఏదైనా అవుతుంది కదండి, లైఫ్ ఈజ్ వెరీ సర్టెన్. సో ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఎవరికి రావాలి, ఎలా వెళ్తాయి, అసలు వాళ్ళు మిగతా వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు తెలుసా అండి. కోర్టుల చుట్టూ తిరగడము, లాయర్ల చుట్టూ తిరగడము. చిన్న ప్రాబ్లం ఏంటి, మీరు నామినేషన్ అనేది కరెక్ట్ గా పెట్టలేదు. మేడం చాలా మంది మగవాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి, సేవింగ్స్ ఏమున్నాయి, మనం ఎవరికైనా అప్పులు ఇచ్చామా, పోనీ ఎవరి దగ్గర నుంచి ఏమైనా అప్పులు తీసుకున్నామా, మన ఫ్యామిలీకి ఏదైనా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా, ఒక మెడికల్ ఇన్సూరెన్స్ సంగతి పొరపాటును వైఫ్ కూడా ఏమీ షేర్ చేసుకోరు. సో అందుకని ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు మ్యూచువల్ ఫండ్స్ ఉండొచ్చు, డిమాట్ అకౌంట్ లో స్టాక్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా నామినేషన్ పెట్టండి. ఆ తర్వాత విల్ రాయాలండి. విల్ అనేది ఏంటంటే నా తదనంతరం నాకు ఏదైనా జరిగితే ఈ ఏదైతే వాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో ఎవరికి ఇవ్వాలి అనుకున్నది ఒక విల్ పెట్టేసుకున్నారు అనుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. లేదంటే ఏమవుతుందండి, అంతా కూడా కోర్టులకు వెళ్ళిపోతుంది. లాయర్లకి లక్షలు పెట్టినా మీరు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేరు. ఇక పిల్లలందరి మధ్య ఎంత విభేదాలు వస్తున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి. ప్రతి 10 మనం హౌసెస్ చూసుకుంటే 50% హౌసెస్ లో ప్రాబ్లమ్స్ ఇవే, ఆస్తి తగాదాలు. ఎందుకు అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పరు మీకు, సడన్ గా ఏదో అవుతుంది, మరి వీళ్ళందరూ ఎలా పంచుకోవాలండి, వీళ్ళందరూ ఏం చేస్తారు. సో ఇదేంటంటే సడన్ గా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎస్టేట్ ప్లానింగ్ కూడా ఇప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ ఎంత ఇంపార్టెంటో, తర్వాత మనము పెన్షన్స్, ఈ రెగ్యులర్ ఇన్కమ్, వీటి గురించే మాట్లాడతారు. కానీ ఒక విల్ రాసి పెట్టేద్దాం, అది ఎవరు మీరు చెప్పక్కర్లేదండి. ఇప్పుడు ఫ్యామిలీని అంతా కూర్చోబెట్టి చెప్పొద్దు, మీకు ఎవరికి ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారో ఒక పేపర్ మీద రాయండి, దాన్ని రిజిస్టర్ చేయించుకోండి, అది అలా పెట్టేయండి. ఏదైనా ఎమర్జెన్సీ ఇలా సడన్ గా అయినప్పుడు ఏమవుతుందంటే పిల్లలందరికీ కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ లేకుండా, ఆ లాయర్ల చుట్టూ లేకుండా, ఫ్యామిలీలో గొడవలు లేకుండా అంతా కూడా సక్సెషన్ ప్లానింగ్ అనేది జరుగుతుందండి. సో ఇప్పటికీ మన ఇండియాలో ఈ ఎస్టేట్ ప్లానింగ్, సక్సెషన్ ప్లానింగ్ గురించి అస్సలు అవగాహన లేదండి. బట్ దే నీడ్ టు డూ ఇట్. ఈ విల్ రాసుకోవడము, నామినేషన్ చేసుకోవడం అయితే నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. దాదాపు సుదీర్ఘమైనటువంటి ఈ డిస్కషన్కి ఇవాళ మీరు పిలిచిన వెంటనే వచ్చి దాదాపు 3 గంటల సమయాన్ని, మీ అమూల్యమైన సమయాన్ని మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం, ఆడియన్స్ కోసం ఇచ్చి వాళ్ళకు ఒక మంచి ఇన్ఫర్మేషన్, ఒక మంచి నాలెడ్జ్ని మీ ద్వారా నేను షేర్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.